ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక గొప్ప ప్రశ్న ఉంది. మనము దేవుని మాట వింటున్నామా? లేక మన మనస్సు చెప్పినట్టు జీవిస్తున్నామా? బైబిల్ చెప్తుంది, ఇర్మియా 7:23, నా స్వరమును వినుడి, అప్పుడు నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనమయ్యుందురు. ఇది ఒక గొప్ప వాగ్దానం. దేవుడు చెప్తున్నాడు, నా మాట వింటే నేను మీ దేవుడిని అవుతాను, మీరు నా ప్రజలు అవుతారు. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యాలు చెప్పబడిన కాలం చాలా కష్టమైన కాలం. యోధా ప్రజలు దేవుని మందిరానికి వచ్చేవారు, బలి అర్పించేవారు, ఆచారాలు పాటించేవారు. కానీ ఒక సమస్య ఉంది. వారి హృదయం దేవుని దగ్గర లేదు. వారు దేవుని మాట వినలేదు. అందుకే దేవుడు ప్రవక్త ఇర్మియా ద్వారా వారిని హెచ్చరించాడు. దేవుడు చెప్పాడు, ఇర్మియా 7:24లో, వారు వినలేదు అంటున్నారు. వారు తమ చెడు హృదయపు ఆలోచనల ప్రకారం నడిచారు. అంటే వారు దేవుని దారి వదిలి తమ దారి పట్టారు. ప్రియులారా, ఇక్కడ దేవుని సహనం చూడండి. దేవుడు వెంటనే శిక్షించలేదు వీరిని. బైబిల్ చెబుతుంది, ఇర్మియా 7:25లో, దేవుడు ప్రతిరోజు ప్రవక్తలను పంపాడు. దేవుడు వారిని మళ్ళీ మళ్ళీ పిలిచాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమ. దేవుడు మనలను వదిలిపెట్టడు. బైబిలులో ఇదే విషయం మనం చూస్తాం. ఉదాహరణకు నోహా కాలంలో దేవుడు 120 సంవత్సరాల పాటు హెచ్చరించారు వారిని. మోసెస్ ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ చాలాసార్లు ప్రజలు వినలేదు. ఉపమానం, ఒక తండ్రి తన కుమారునికి చెప్పాడు, ఈ దారి ప్రమాదకరం, అక్కడికి వెళ్ళవద్దు. కానీ కుమారుడు వినలేదు. చివరికి అతను ప్రమాదంలో పడ్డాడు. మిత్రమా, దేవుడు కూడా మనకు అలాగే చెప్తున్నాడు. ఆయన మాట మన రక్షణ కోసమే. బైబిలులో గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు అతను వెంటనే విధేయత చూపించాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. సౌలు రాజు దేవుడు చెప్పిన ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు. ఫలితం ఏమైంది? అతను రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ వాక్యాలు ఈ రోజుకి కూడా మన కుటుంబాలకు వర్తిస్తాయి. చాలా కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే దేవుని మాటను మనం పక్కన పెడుతున్నాం. కుటుంబంలో ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు, దేవుని భయం లేదు. బైబిల్ చెప్తుంది, యెహోషువ, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. యెహోషువ 24:15. మన కుటుంబము దేవుని మాట వింటే శాంతి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని రక్షణ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఇర్మియా ద్వారా ఇలా అన్నాడు. ఇంకా ఇర్మియా 7:28లో, ఇది తమ దేవుని స్వరము వినని జనము. మిత్రమా, ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే మన జీవితము కష్టాల్లో పడుతుంది. ఈరోజు దేవుడు మనలను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నా స్వరాన్ని వింటున్నావా? లేక ఈ ప్రపంచ స్వరాన్ని వింటున్నావా? గుర్తించుకో మిత్రమా, దేవుని మాట వినేవారికి జీవితం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని వినే హృదయాన్ని మాకు ఇవ్వుము. నీ దారిలో నడిచే శక్తిని మాకు ఇవ్వండి. మా కుటుంబాలు నీ మాటను గౌరవించే కుటుంబాలుగా మారునట్లు కృపచూపుము తండ్రి. మా జీవితాలు నీ చిత్త ప్రకారం నడుచునట్లు దయచేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.